జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా చేనేత పరిశ్రమ అవగాహన కల్పిస్తున్న జిల్లా కలెక్టర్ పమేల సత్పతి, సుడా చైర్మన్ కొండూరు రవీంద్రరావు, కేడీసీ చైర్మన్ నగర మేయర్ సునీల్ రావు తదితరులు పాల్గొన్నారు. మరి చేనేతను ప్రోత్సహిద్దాం, చేనేత ఉత్పత్తులను ప్రోత్సహిద్దాం. మనమే కళాకారులు చేనేత ద్వారా లబ్ధి పొందుతూ జీవనోపాధి పొందుతున్నారు. చేనేత పథకాలు సహకార రంగంలో ఇక్కడ సాంప్రదాయమైనటువంటి చేనేత వస్త్రాలైన గద్వాల్, నారాయణపేట, పీతాంబరి, మాదేవపూర్ టస్సర్ కాటన్ పట్టు చీరలు, డ్రెస్ మెటీరియల్స్, వరంగల్ దరీస్, కరీంనగర్ బెడ్షీట్లు, ఆలంపూర్ టవల్స్ ఇవన్నీ దేశంలోనే కాకుండా ఇంటి వచ్చి అందమైన వస్త్రంగా మలిచి మానవాళికి ఒక మానవత్వం నేర్పి అన్ని మతాలకు సమ్మతమైన తీరుగలైతేంటి మగవులకు, బాలబాలికలకు, తాతలకు, బామ్మలకు మెచ్చి డిజైన్లతో ఇంద్రధనుసు రంగులతో పద్మశ్రీ పురస్కారాలు కూడా గెలుపొందినారు నేతన్నలు. అలాంటి చేనేత వస్త్ర ప్రియులందరికీ కూడా ఒకసారి మీ చప్పట్ల మధ్యన జాతీయ ఇప్పుడు శ్రీకాంత్ గారు అధ్యక్షులు జిల్లా పద్మశాలి యువజన సంఘం వారి వేదిక మీదకి వస్తారు. వారిని శ్రీజ ZPHS జంగపల్లి అండ్ థర్డ్ ప్రైజ్ TGMS గంగాధర జీ సింధు. సుధాకర్ గారు అండి. అమృతంగమయ పద శత్రుబుద్ధి వినాశాయ సాంస్కృతిక వారసత్వ సంపదకు సహకార సంఘాలకు విడుదల చేయాలి. ఈరోజు మంత్రి గారు వస్తే మా సమస్యలు కొంత చెప్పుకునే అవకాశం ఉంటుండే. ఇవాళ వాస్తవంగా ఇవాళ మనం మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియాలి. ఇవాళ చేనేత దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు కూడా. సంవత్సరానికి ఒకసారి ఈరోజు వస్తున్నది. ఇప్పుడే రమేష్ చెప్పినట్టు దక్కలేదు తప్ప 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఒకటి తప్ప ఏళ్ళకెళ్ళి మా ఉంది. ఏ ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా సంక్షేమ కార్యక్రమాలు నేతన్నలకు సంబంధించి మరి 40% యాడ్ సబ్సిడీ ఇవ్వడం కావచ్చు, మరి పావాల వడ్డీకి రుణాలు ఇప్పించే కార్యక్రమం కావచ్చు, మరి అనేక రంగాలుగా కూడా చేనేతను ప్రోత్సహించే ఇబ్బందికరమైన పరిస్థితి. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా దానికి అధిగమించడానికి ప్రయత్నం చేస్తామని ఆ మాట ఇస్తున్నాము. ఈ సందర్భంలో కొన్ని అంశాలు ఎందుకంటే స్కీమ్లు గురించి, ప్రోగ్రామ్స్ గురించి చాలా వాటికి మాట్లాడడం జరిగింది. కాబట్టి ఏ స్కీమ్ కింద ఎంత డబ్బులు వచ్చింది, కానీ ఇంకా ఎంత డబ్బులు రాలేకపోయింది, ఇంకా ఎవరు వేస్తారనేది మీరు చేస్తున్నటువంటి ముఖ్యంగా వారి సిరిసిల్ల కానీ మిగతా కృషి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. మనకి చేనేత కార్మికులు రోజువారీగా ఒక పోచంపల్లి చీర కట్టాలంటే అది 6,000 నుంచి ఇంకా పైకినే పోతుంది, కానీ తగ్గవు. సో అది సాధ్యమైతే కాదు. సో మనము అఫోర్డబుల్ హ్యాండ్లూమ్స్ గురించి మనము దృష్టి పెట్టాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నాము, ఒక చీర కొనుక్కోకపోతే రిపబ్లిక్ డే ఉండొచ్చు, ఇంకా ఎన్నో రకాల స్టేట్ ఫార్మేషన్ డే ఉంటుంది. ఇట్లాంటి జాతీయ రాష్ట్రీయ రోజు మనము ఇలాంటి బ్యాడ్జ్లు కూడా మిగిలిపోయిన హ్యాండ్లూమ్స్తో మనము రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వాటికి మనం దానికి అనుకూలంగా రంగులు కరెక్ట్గా అప్లై చేస్తూ కూడా వాళ్ళ పిల్లల ద్వారా వాళ్ళు ఆన్లైన్లో మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో, ఇంకా ఏదో వాట్సాప్ గ్రూప్స్లో అది చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఇక్కడ అష్యూర్డ్ ఇన్కమ్తో పాటు గవర్నమెంట్ నుంచి వచ్చే పర్చేస్ ఆర్డర్తో పాటు వాళ్ళు కూడా వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. సో అలాంటి చేనేత కార్మికులకి కోవిడ్ సమయంలో కూడా కొంచెం కష్టం తక్కువనే ఉండేది. ఇంతకుముందు కేడీసీబీ చైర్మన్ గారు చెప్పేటప్పుడు చోటుపల్ మంచి చేసిన కారణం ఇదే. ఎందుకంటే ఒక చీర ఎంత కష్టపడి తయారు చేసినా కూడా ఒకవేళ ఆ చీర 1,00,000 కన్నా 1,00,000 దాటి మార్కెట్లో
అమ్మగలిగిన పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఆ చేనేత కార్మికులకి మాత్రం 10,000 కన్నా ఎక్కువ రాకపోతుండే. సో అలాంటి చేనేత కార్మికులు ఎన్ని రోజు మంచిగా వాళ్ళు తయారు చేసుకుంటూ ఎందుకు చివరికి వాళ్ళ మార్కెట్ కోసం బయట చూస్తున్నారు? ఇది ఎట్లా ఉంటుందంటే పిల్లలు ఇది అప్రిషియేట్ చేస్తారు. మన పరీక్ష పత్రం మనం రాసుకుంటూ వేరే వాళ్ళ చేతులు ఇచ్చి హాయిగా వెళ్ళిపోవడం ఎట్లా ఉంటుంది? మనం ఇప్పుడు ఈరోజు చేసింది పని అట్లా ఉంది. అంతవరకు చివరి వరకు ఎన్నో కష్టాలు పడి తయారు చేసిన తర్వాత చివరికి మార్కెట్కి వచ్చి మనం చేతులు ఎత్తేస్తే మనకే నష్టాలు ఎక్కువ అవుతుంది.